హలో ఫ్రెండ్స్, నేను పొద్దున సన్నగా ఉన్న పూసల్ని గుచ్చుతా అని చెప్పా కదా. ఇదిగోండి, నా దగ్గర ఒక లావు బీడు ఉందన్నమాట. ఈ బీడు ఉంటే దీన్ని వీటిలో పొద్దున చూపించా కదా, సన్నగా ఉంటాయి అన్నమాట, గసగసాలాగా. ఇవి 1 గ్రామ్ గోల్డ్ అన్నమాట. ఈ 1 గ్రామ్ గోల్డ్ మళ్ళీ ఈ బీడ్ అనేది వేరే అన్నమాట. అయితే వీటిని నేను టోటల్గా గుచ్చాను. ఇంకా నేను అంటే నేను మీకే గుచ్చుకుంటూ చూపిద్దామంటే ఏమైందంటే, నేను ఈ గొలుసుకెళ్ళి చూస్తుంటా, మీరు ఏదన్నా మెసేజ్ పెడుతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే, నేను ఆ మెసేజ్కి వెళ్ళి చూసుకుంటుంటే ఇది గుచ్చలేనమాట. పొద్దునైతే లైవ్ లో చెప్పా కదా, చూపించా కదా కట్ చేసి. ఇవ్వండి, టోటల్ గా నేను ఇది గుచ్చాను. గుచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈడ ఈ సన్నగా ఉంది చూసారా, గసగసాల బీడు ఉంది చూసారా, అది ఒకటి ఇదిగోండి ఎట్లా దాక్కుందో. ఇదిగోండి దాక్కుంది అనమాట. ఇదిగోండి సన్నగా కనపడుతుందా, సన్నగా గసగసాల బీడు ఒకటి దాక్కుంది. మళ్ళీ ఇది బంగారం కదా, మళ్ళీ పక్కన పడేస్తే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ ఈ పూసలన్నీ కూడా ఇప్పుడు దీని ఒక్కదాన్ని మళ్ళీ ఆడేడ పడేస్తే వేస్ట్గా పోతుంది అనమాట. మీకు అసలు కనపడుతుందో లేదు, ఇక చూసారా, గసగసాల సన్నగా ఉంటుంది అతుక్కొని. గసగసాలు ఎంత ఉంటాయి అంతే ఉంటదండి, అంతకన్నా పెద్దగా ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటది. కానీ గోల్డ్ బీడు, ఆ గోల్డ్ బీడ్ని ఇప్పుడు నాకు ఇందాక కనపడలేదు గుచ్చేటప్పుడు. ఇంకా ఇప్పుడు ఈ పూసల్లో గుచ్చాలన్నమాట. అయితే ఇది చివరిన గుచ్చితే మళ్ళీ గోల్డ్ది బాగోదు కదా. అప్పుడు నేనేం చేయాలి అంటే, ఈ పూసలన్నీ మళ్ళీ తీయాలన్నమాట. తీయాలంటే ఇంత కష్టపడి గుచ్చా కదా, ఈ గుచ్చటం కూడా ఏం చేసా చూడండి, నేనే సూదిని ఉపయోగించాల. పొద్దున సూదితో గుచ్చుదామంటే ఏమైందంటే, సూదితోని కట్టలేదనమాట, పూస పగిలిపోయింది. ఇదిగోండి పగిలిపోయిన పూస కూడా చూపిస్తా. ఇదిగోండి పగిలిపోయిన పూస కూడా, ఇదిగోండి పొద్దున గుచ్చుతుంటే పూస పగిలిపోయింది. ఏది ఆవాల కింద అంతే ఉంది కదా, ఈ పూస పగిలిపోయింది. అమ్మ సూదితో గుచ్చితే పగిలిపోతుంది అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే, మొత్తం 2 అటుపక్క ఇటుపక్క మొత్తం 2 దారాలు తీసుకున్నా. 2 దారాలు తీసుకొని ఫస్ట్ ఏం చేశానంటే, జాయింట్ మధ్యలో ఈ గోల్డ్ బీడ్ గుచ్చా అనమాట. గుచ్చిన తర్వాత ఇగో ఇప్పుడు ఒక పగడం పూస, ఒకటి గోల్డ్ బీడ్ అనమాట. గోల్డ్ బీడ్ అంటే ఏంది, గసగసాలు అంత ఉంటాయి, కంట్లో నలుసు అంతే ఉంటాయి అనమాట, చాలా కష్టం, కనపడవు అనమాట. అట్లా ఇలా గుచ్చా. ఎలా గుచ్చాను అంటే, ఇప్పుడు ఇగో ఇటుపక్క దారాన్ని బాగా నలిపేసి దీన్ని ఒక సూదిలాగా చేసుకున్నా అనమాట. ఏది గమ్ము పెట్టేసి గాని మైనంతో గాని సూదిలాగా చేసుకున్నా. సూదికి కూడా దిగలేదన్నమాట. అట్లనే ఇటుపక్క కూడా సూదిలాగా చేసుకున్నా. ఇట్లా ఏం చేశాను, ఒక 10 పూసలు ఈ లైన్ గుచ్చేదాన్ని, మళ్ళీ ఇంకో 10 పూసలు ఈ లైన్ గుచ్చేదాన్ని, మళ్ళీ ఇలానే ఇటు పక్కన కూడా ఒక 10 పూసలు లైన్ గుచ్చేదాన్ని అనమాట. మళ్ళీ ఇటు ఒక 10 పూసలు లైన్ గుచ్చేదాన్ని. అట్లా సమంగా చూసుకుంటూ, అటు ఇటు సమంగా చూసుకుంటూ, ఇటేపు 2 చివర్లు అట్లనే నలిపి సూదులు చేసుకున్నాను. సూదులు అంటే సూదులు కాదు, సూదుల్లాగా తయారు చేసుకున్నా గుచ్చడానికి. అది గుచ్చడానికి చెప్పా కదా, ఇట్లా నలిపేసి మొత్తం బ్లేడ్ తో గాని చాక్ తో గాని ఇట్లా గోకితే ఏమవుతుందంటే, దీంట్లో ఉన్న థ్రెడ్ దూదిలాగా బయటికి వెళ్ళిపోతుంది. అయిపోయినప్పుడు ట్యాప్ ఒకసారి మైనం పెట్టుకుంటా ఇట్లా మైనం అతికించుకుంటూ ఉండాలి. ఇగో ఈ మైనం అతికించుకుంటూ మెలేసుకుంటూ, ఇలా మైనం అతికించుకుంటూ మెలేసుకుంటూ ఉంటే సూదిలాగా స్టిఫ్ గా వస్తుంది అనమాట. స్టిఫ్ గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మంచిగా పూస అనేది దిగబడుతుంది అనమాట. అందుకని అలా గుచ్చా. ఇంకొకటి ఇందాకలా మీకు చెప్పడం మర్చిపోయా అని చెప్పా కదా, ఒక గోల్డ్ బీడ్ ఉంది. ఆ గోల్డ్ బీడ్ ఇప్పుడు ఏంటంటే, ఆల్రెడీ గుచ్చిన తర్వాత ఇప్పుడు దొరికింది అనమాట. అది ఎట్లా దాక్కుంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఆ గోల్డ్ బీడు మళ్ళీ ఆడేడ పడేస్తే బంగారపు కదా, పోతుంది కదా. అందుకని నేను ఇప్పుడు ఇక్కడి నుంచి పూసలు తీయాలంటే వామ్మ మళ్ళీ ఇంతసేపు గుచ్చాలంటే మనకి కష్టం అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే, వీటిని ఇలా మొత్తం చివరికి చేర్చుకోవాలన్నమాట. ఇలా చివరికి చేర్చుకోవాలి. చేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదండి, ఒక్కటే పేట అన్నమాట. ఇది ఒక్కటే పేట. ఈ ఒక్కటే పేటని మనము దీన్ని కూడా నలిపేయాలి. నలిపేస్తే ఏమవుతుందంటే, బాగా లూజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇలా నలిపేసి విడదీస్తే ఏమవుతుందంటే, మొత్తం లూజ్ అవుతుంది, దారం అంతా
చూడండి ఎలా అయిందో. ఇలా మొత్తం ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే దీంట్లో నుంచి పీస్ అంతా కొంత వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం మైనం మీద పెట్టేసి ఇట్లా నొక్కాలన్నమాట. నొక్కితే ఇప్పుడు దీంట్లోకి మైనం అనేది వచ్చేసింది. చూసారా స్టిఫ్నెస్ వచ్చింది కదా. అప్పుడు ఏం చేయాలి, ఈ ఒక్క ప్యాట్ ఉన్న దాన్ని దీంట్లోకి కూడా కలిపేసి సన్నగా ఒకటే దారం అయ్యేటట్టు మనం తయారు చేయాలన్నమాట. ఇట్లా ఒకటే దారం తయారు చేసిన తర్వాత అప్పుడు ఆ 2 పేటలకు ఎక్కించిన పూసలు ఉన్నాయి కదా, ఆ పూసలు మనము మళ్ళీ కష్టపడి ఎక్కకుండా ఉండడం కోసం నెమ్మదిగా దీనికి ఎక్కించుకోవాలన్నమాట. ఇంకోండి రెండు దారాలు కలిపి మళ్ళీ గుచ్చే పని లేకుండా ఇగోండి సింపుల్గా ఇట్లా దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి ఇట్లా వెళ్ళి వస్తాయి అన్నమాట. ఇలా ఆ దారం నుంచి ఈ దారానికి ఇట్లా వెళ్ళి వస్తాయి అన్నమాట. ఇప్పుడు విడిపోయింది కదా, దీన్ని మళ్ళీ ఇట్లా నలిపి ఆ దారం నుంచి ఈ దారంకి ఇలా గుచ్చుతూ ఉండాలన్నమాట. ఇదేంటంటే పొద్దాకులు కదులుతుంది. కొంచెం ఒకటే పేట మీద ఆ దారాన్ని ఈ దారాన్ని నలుపుకొని గమ్ముతోని సెట్ చేసుకొని ఇదిగోండి చూస్తున్నారా, ఇదిగోండి ఇదిగోండి వస్తున్నాయా. ఇలా దాన్ని దీనికి కలుపుకోవాలి. మీకు ఇంకా ప్రూఫ్ చూపించాలంటే ఇదిగోండి దారం విడిపోయింది. ఇగో చూసారా 2 దారాలు విడిపోయింది. ఈ రెండింటిని కలిపి నేను ఆ చైన్ నుంచి ఈ చైన్కి కలుపుతున్నా అనమాట. కలిపి ఈ పూసకి ఎక్కిస్తున్నా. ఎక్కించిన తర్వాత నేను ఇందాక మిస్ అయింది గోల్డ్ది అని చెప్పా కదా, ఆ గోల్డ్ది పెట్టిన తర్వాత మళ్ళీ దీనిది ఈ చైన్కి మళ్ళీ ఎక్కిస్తా అనమాట. కొంచెం ఇది ఈజీ మెథడ్. ఇది నేను పొద్దున్న చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇది మీకు ప్రాక్టికల్ చూపించా కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా చూస్తానంటే మళ్ళీ పెడతా. చూడండి ఇప్పుడు 2 మైనంతో కలిపా కదా, ఇగోండి చూడండి సింపుల్ ఈజీ మెథడ్. ఇదిగోండి ఎక్కినాయా, ఇదిగోండి 2 విడిపోయిన దారాలు. ఇదే అండి ట్రిక్. ఇవి మనకి పూసలు గుచ్చేటోళ్ళు కూడా చూపించరు, కానీ నేను ఇది మీకు చూపిస్తున్నా ఈజీగా గుచ్చుకోవడం కోసం. ఇది కూడా మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే మళ్ళీ నేను గుచ్చేటప్పుడు ఈ వీడియో చేశాను. చూశారు కదా నేను ఇప్పుడు ఈ గొలుసు గుచ్చాను కదా, ఈ గొలుసుకి చెప్పా కదా ఒకటి మిస్ అయినందుకు మళ్ళీ ఆ పూసలన్నీ వెనక్కి పంపించి మళ్ళీ ఆ లాస్ట్లో ఉన్న గోల్డ్ బీడ్ ఒక్కటి గుచ్చేసి మళ్ళీ ఈ పూస నేను దీనికి ఎక్కిస్తా అనమాట. చేత్తో ఒక్కొక్కటి గుచ్చాల్సిన పని లేకుండా దీన్ని లింకు కలిపి ఆ పని చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇవి 4 దారాలు కదా, ఈ 4 దారాలని ఇలా విడదీసి ఇంకోండి ఇలా ముడివేస్తాను అనమాట. అంటే మైనంతో ఈ 4 దారాలని మైనంలో ఇట్లా లాగి మనం ఇచ్చేస్తే ఏమైతుందంటే ఇట్లా విడిపోవు అనమాట. ఇగో చూడండి మళ్ళీ ఒక్కటే అవుతుంది అనమాట. దీనికి కావాలన్నా కూడా ఒక్కటే దారం అవుతుంది. దీన్ని ఇలా మనం ముడివేసుకోవాలన్నమాట. ఇగో ఇప్పుడు మనం పూలు కడతాం కదా, ఇట్లా ఈ దారం తీసుకొని ఇలా తిప్పేసి దీన్ని కట్టేస్తే ఇక టోటల్గా ఇప్పుడు ముడి అనేది ఏర్పడింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేయాలి. ఇది ఇట్లా నిక్కబడుచుకొని ఎందుకుందంటే ఇప్పుడు మైనం ఉంది కదా, ఈ మైనంతో మనం పుయ్యటం వల్ల నిక్కబడుచుకుంది. చూసారా పూసలన్నీ ఎట్లా అంటుకున్నాయో మైనానికి. దాంట్లో పెడితే ఈ రేపు గుచ్చుతాయండి వాటిని. ఇంకోటి ఇంత దూరంతో ఇంక కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇటు కూడా అలానే అదే దూరంతో కట్ చేస్తున్నాను. కట్ చేసి అగ్గిపెట్టె తీసుకొని తీసి దాన్ని కాల్చామనుకోండి, ఆల్రెడీ మైనం పూసాం కదా, కాల్చామనుకోండి మంచిగా అతుక్కొని ఇంకా అసలు తెగదనమాట. ఇట్లా ఊది బస్తీ ఉంటది కదా, ఊది బస్తీతోని మనకి నుప్పు తయారైంది అనుకో, ఈ లోపల కాలుతుంది కదా. ఇంకా చూడండి ఇంకా చూడండి అతుక్కొని పోయింది. అసలు పర్ఫెక్ట్ అనమాట. ఇక ఏముండదు. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా
ఇగోటి ఎక్స్ట్రా ఉంది కదా, ఇట్లా నొక్కేస్తే అతుక్కొని చక్కగా ఉంటుంది. ఇంకా చూసారండి గొలుసు తయారైంది కదా. నేను పొద్దున మీకు లైవ్లో చెప్పా కదండి, కష్టపడి చేసుకుంటే ఏదైనా కూడా ఫలితం అనేది ఉంటుంది. రోజు 2-3 రోజులు ఇట్లా వాడుతూ ఉంటే మంచిగా దారము కరెక్ట్గా సెట్ అయ్యి లూజ్ అయ్యి చక్కగా మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే 2 దారాలు పెట్టానండి, ఎందుకంటే గోల్డ్ బీడ్స్ కదా ఇవి, అందుకని చెప్పేసి 2 దారాలు పెట్టా అనమాట. ఇప్పుడు మీ ముందే నేను వేసుకొని కూడా చూపిస్తా. టోటల్గా చైన్ అనేది తయారైంది. ఇది కూడా నేను ఇలానే తయారు చేసుకున్నా అండి. చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇలానే తయారు చేసుకున్నా. ఇవి చవల ఈ పోగులు ఉన్నాయి కదా, ఆ పోగులు తీసి ఇట్లా పెట్టుకొని తయారు చేసుకున్నా. ఇది షార్ట్ లెంత్ నల్లబూసల గొలుసు. ఇదైతే ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనకేందంటే చిన్న చిన్న డ్రెస్సులకి, చిన్న చిన్న ఫంక్షన్లకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నీట్గా పిల్లలకు కానీ, కాలేజీ పిల్లలకు కానీ మనకి వెళ్తారు కదా, చూడండి ఇగోండి ఇట్లా వస్తుంది. ఇంకోండి నేను మరీ షార్ట్ కాకుండా మరీ లాంగ్ కాకుండా కొంచెం శారీ కట్టుకున్న పైటి చెంగు మీద నుంచి బయటికి కనపడే విధంగా ఉన్న పూసలు ఏమీ ఆగం చేయకుండా, వేస్ట్ చేయకుండా మళ్ళీ ఆడేసి ఏడేసి ఖరాబ్ అవుతాయి కదా. ఇగోండి చూడండి, ఓకేనా? చూసారా ఎంత బాగుందో? ఇంక ఇది గోల్డ్దే కదా, దీంట్లో ఏమి ప్యూర్ పగడాలు, దాంట్లో సన్నటి బీడ్స్. ఈ బీడ్స్ 1 గ్రామ్ పట్టినాయండి వీటిల్లోకి. ఈ పూస మళ్ళీ వేరే కొన్నా అనమాట. మొత్తం 4 గ్రాములన్నర బీడ్స్ కొన్నా, 3-4 చైన్లకు వస్తాయని చెప్పేసి. ఈ మాత్రం గసగసాల కట్స్ అంటారంట, అంటే చాలా సన్నగా ఉంటాయి అనమాట, గసగసాలలాగా కంటికి కూడా కనపడవు. అందుకని ఈ సన్నటి ఆవాల లాంటి బీడ్స్ ఉన్నాయి కదా పగడాలు, వాటి కోసమని నేను ఈ సన్న కట్స్ తీసుకున్నా. ఇంకో 7 వరకు ఇటు సైడ్ 2 పేటలకి ఇక్కడ దాకా వచ్చినాయండి. ఇంకో ఇటు సైడ్ కూడా ఇక్కడ దాకా వచ్చినాయి అనమాట. ఇక వెనక పక్క మాత్రం కట్స్ లేవండి. ఇంతవరకు మనకు కనపడే మందం అయితే గోల్డ్యే ఉన్నాయండి. ఇంకో చూడరాదండి, ఇవ్వండి గోల్డ్యే ఉన్నాయి. ఓకేనా? ఇలా మనం గొలుసులు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా నేను అప్లోడ్ చేస్తా అండి. మీకేమైనా ఉపయోగపడింది, నచ్చింది మనకు అంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఎలాంటివి కావాలన్నా కూడా నాకు చెప్తే నేను వాటిని గురించి మీకు వీడియో చేసి పెడతా. ఓకే, బాయ్.